ఫారెన్‌లో అందరూ చాలా నియమాలు పాటిస్తారు. పాటించాలి కూడా. ప్రభుత్వం పెట్టిన ప్రతి నియమాన్ని కూడా ప్రతి ఒక్కరూ పాటించాల్సిందే. ఈరోజు ఈ వీడియో ద్వారా ఒక నియమం గురించి చెప్తాను. ఇది ఎస్కలేటర్. ఎస్కలేటరే కదా అని చెప్పి సింపుల్‌గా తీసి పడేయకూడదు. దీనికొక రూల్ ఉంది. మా బుజ్జి తల్లి మాత్రం బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఇక్కడైతే కొంతమంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకుంటున్నారు చక్కగా. సరే, ఇంకా అసలు విషయానికి వచ్చేద్దాం. ఇది దేని గురించి అంటే ఈ ఎస్కలేటర్ చూపిస్తుంది. ఎస్కలేటర్ ఎక్కేటప్పుడు కొంతమంది నిలబడి వెళ్తారు, కొంతమంది నడుస్తూ వెళ్తారు. అలా అని చెప్పి ఎలా అంటే అలా వెళ్ళకూడదన్నమాట. ఎస్కలేటర్ ఎక్కినప్పుడు నిలబడి వెళ్ళాలి అనుకునేవారు రైట్ సైడ్ మాత్రమే నిలబడాలి. కొంతమంది ఏంటంటే టైం సరిపోదని హడావిడిగా వెళ్తూ ఉంటారనమాట. ఎస్కలేటర్ ఎక్క కూడా నడుస్తూ ఉంటారు. అలాంటి వారు ఏంటంటే లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు అన్నమాట. ఈ నిలబడి ఉన్నవారు నడుచుకుంటూ వెళ్ళేవారికి అడ్డుగా ఉండకుండా రైట్ సైడ్ మాత్రమే నిలబడి ఉండాలి. నడుచుకుంటూ వెళ్ళేవారు లెఫ్ట్ సైడ్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఒకవేళ నడుచుకుంటూ వెళ్ళేవారికి నిలబడి ఉన్నవారు అడ్డుగా కనుక ఉంటే, ఒకవేళ ఇన్ కేస్ కొంతమంది కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చారంటే మాత్రం ఫైన్ ఖచ్చితంగా కట్టాల్సిందే. అబ్బబ్బా, చెప్పుకుంటూ పోతే ఇలాంటి రూల్స్ ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్క వీడియో ద్వారా ఒక్కొక్క రూల్ గురించి చెప్తాను. వీడియో తప్పకుండా చూడండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.